వండర్లా టాయిలెట్ క్లీనింగ్ ను సులభంగా మార్చే పవర్ఫుల్ ప్రొడక్ట్ ఎలిమ్ టాయిలెట్ క్లీనర్. ఈ వారం మన గెస్ట్ గ్రామీణ ప్రాంతంలో పుట్టి చక్కగా చదువుకొని ఆల్ ఇండియాలో 40th ర్యాంక్ అంటే ఐఎఫ్ఎస్లో సాధించిన కుర్రాడు. పేరు చెరుకూరి అవినాష్ రెడ్డి. 40th ర్యాంక్ ఐఎఫ్ఎస్. ఎగ్జామ్ పోయినప్పుడు ఎప్పుడైనా కాల్ చేస్తే మా డాడీ అనేవాడు, పోరాడరా, పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అనేవాడు. 40th ర్యాంక్ వచ్చింది. మీ పేరెంట్స్ రియాక్షన్? అమ్మ అసలు మాట్లాడలేకపోతుంటుంది, ఏడుస్తూనే ఉండిపోయింది. సో నాన్నకేంటంటే లైక్ మా ఊర్లో ఆ సరౌండింగ్లో యూజువల్గా ఎక్కువ చూడమండి ఇలాంటివి, ఒక ర్యాంక్ రావడం కానీ. సార్ మీరు సివిల్స్, గ్రూప్ 1, ఫారెస్ట్ సర్వీస్, ఈ మూడింటిని డివైడ్ చేసుకుని చదివారా? సో నేను టైం లైన్నే ఫాలో అయ్యాను సార్. సార్ మీరు జర్నీలో డే మార్నింగ్ టు నైట్ వరకు వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ వారం మన గెస్ట్ గ్రామీణ ప్రాంతంలో పుట్టి చక్కగా చదువుకొని ఆల్ ఇండియాలో 40th ర్యాంక్ అంటే ఐఎఫ్ఎస్లో సాధించిన కుర్రాడు. పేరు చెరుకూరి అవినాష్ రెడ్డి. 40th ర్యాంక్ ఐఎఫ్ఎస్. ఆయనకి సివిల్స్ రాస్తూనే ప్లాన్ బిగా ఐఎఫ్ఎస్ పెట్టుకోవడం కాకుండా ఖచ్చితంగా ఐఎఫ్ సాధించి ఇంకా 2-3 సార్లు అవకాశం ఉన్న సివిల్స్ రాయకుండా కేవలం ఐఎఫ్ఎస్ మీద స్టిక్ అయిన కుర్రాడు. అతనికి అటవీ మీద ఎందుకు అభిమానం, ప్రకృతి ఎందుకు అంతగా ప్రేమిస్తున్న విషయాన్ని, దాంతోపాటు 70 రోజుల్లో సివిల్స్ రాసి 3-4 ఎగ్జామ్లు రాసిన అతనికి స్ట్రెంగ్త్ ఎక్కడ వచ్చింది, ఆయన ఎనర్జీ ఏ విధంగా ఉంది, ఆయన తీసుకున్న కమిట్మెంట్ ఎలాగొచ్చింది అనే విషయాన్ని ఆ కుర్రాడిని తెలుసుకుందాం. నమస్తే బ్రదర్, కంగ్రాచులేషన్స్. తెలంగాణలో పుట్టి చక్కగా ఆల్ ఇండియా లెవెల్లో 40వ ర్యాంక్ సాధించిన కుర్రాడు నువ్వు. ఎస్. సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే సివిల్స్ రాయాలనుకుంటారు, ఐఏఎస్ ఐపీఎస్ రాసుకొని రాకపోతే ఐఎఫ్ఎస్కి వస్తుంటారు. కానీ సివిల్స్ నువ్వు 2 సార్లు రాసినట్టున్నారు, మీ రికార్డు చెప్తున్నాయి. అయినా ఐఎఫ్ఎస్ రాశారు, ర్యాంక్ సాధించారు. ఇంకా మీకు అటెంప్ట్స్ టైం ఉన్నా దీని మీద స్టిక్ అయ్యారు. దీని మీద స్టిక్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? మీకు అటవీ మీద కానీ లేదంటే ప్రకృతి మీద ఉన్న అభిమానం ఎందుకు వచ్చింది? ఈ తర్వాత అందరూ ఐఎఫ్ఎస్ రాయాలంటే అసలు ఐఎఫ్ఎస్ అంటే దానికి ఎప్పుడు అవ్వాలి, దానికి ఎలాగ అప్రోచ్ అవ్వాలి, దానికి ఉన్న టిప్స్ ఏంటి చెప్పే ముందు ఒకసారి అవినాష్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం చెప్పండి. సార్ నా పేరు చెరుకు అవినాష్ రెడ్డి. నేను మా స్వగ్రామం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలోని కిష్టాపురం అనే ఊరు అండి. సో అక్కడ అది మన వేలాల జాతర అని అంటారు, ఐడియా ఉంటుంది. అక్కడే ఆ గుట్టలో ఆ సరౌండింగ్లోనే ఉంటుందన్నమాట. సో అక్కడ నుండి డాడీ సింగరేణిలో వర్క్ చేస్తారు. సో అక్కడికి మేము షిఫ్ట్ అయిపోయి ఆ గోదావరికంలోనే నా స్టడీస్ అంతా అక్కడే అయిపోయాయి. అప్పటి నుంచి మీకు అడవి మీద అభిమానం ఉంది అంటే సార్ ఆదిలాబాద్ అనగానే ఆబ్వియస్లీ ఇంకా అక్కడే పుట్టి రోజు చూసినవన్నీ మనకు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాగే ఉంటుంది. అండ్ ఈవెన్ గోదావరికంలో కూడా సరౌండింగ్లో కూడా చాలా ఆదిలాబాద్ మీరు చెప్పిన ఆ ప్రాంతం అంతా కూడా అటవీ ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది. యా. సో అలాగే ఫస్ట్ గోదావరికంలో మీకు సింగరేణి, బొగ్గు గన్లు, గోదావరి నది ఇలాగే నది, ఆ సరౌండింగ్ లో ఉన్న చెట్లు ఇలాగే పెరిగి ఉన్నాను నేను. సో అక్కడ పెరుగుతున్నప్పటి నుండే ఎన్విరాన్మెంట్ పైన అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేను మా ఇంట్లో కానీ చిన్నగా అన్ని రకాల చెట్లు పెట్టేవాడిని. సో అది పెరిగేంత వరకు చూస్తూ ఉండేవాడిని, అది ఒక ఆనందం ఆ టైంలో. ఆ తర్వాత వచ్చేసి నేను కెరియర్ ఈ ఆప్షన్స్ అనేసి హైదరాబాద్ రావాల్సి వచ్చింది.
అప్పుడు నాకు ఇంకా దాని ఇంపార్టెన్స్ చాలా తెలిసింది. అక్కడ ఉన్నప్పుడు మనకు ఎక్కువగా తెలియకపోయినప్పటికీ, సో అమ్మా నాన్నకి దూరంగా ఉంటూ హైదరాబాద్‌లో ఈ సిటీలో ఉంటున్నప్పుడు దానికి విలువ చాలా బాగా తెలిసింది. అంటే కాంక్రీట్ జంగిల్ వచ్చిన తర్వాత నేచురల్ అని మీకు తెలిసింది. నేచురల్ జంగల్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగిందని అనుకోవచ్చండి. సో అలా నేను అక్కడి వరకు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లోనే అక్కడ 10th ఫినిష్ చేసుకున్నాను గోదావరిఖన్‌లో. సో అమ్మా నాన్న సపోర్ట్‌తో మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి నేను ఎంపీసీలో ఇంటర్మీడియేట్ ఫినిష్ చేసుకున్నాను. ఆ తర్వాత నాకు అప్పటి నుండే ఉంది ఈ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ ఈ సైడ్ రావాలని చిన్నప్పటి నుండి పెట్టిన ఇంట్రెస్ట్ ఇలాంటి వాటి వల్ల నాకు ఎక్కువగానే ఉంది. ఆ తర్వాత నేను అనుకున్నాను లైక్ డిగ్రీ చేస్తే మేబీ దీనికి కరెక్ట్‌గా ఉంటుందేమో ఇలాంటి విషయాలు అనుకొని నేను అది తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సో అది ఫిక్స్ అయిపోయిన తర్వాత నేను కొన్ని కాలేజ్ చూశాను డిగ్రీలో చేద్దామని. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుందని. దెన్ సడన్లీ ఇంకా మన దగ్గర ఉన్నట్టుగానే బీటెక్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని అలా అని లాస్ట్ మినిట్లో విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చింది. సో ఎంసెట్ ర్యాంక్ ఉన్నప్పటికీ, ఎన్ఐటీలో వచ్చినప్పటికీ ఇవన్నీ కాదనుకొని నేను ఇక్కడ ఇక్ఫై యూనివర్సిటీలో జాయిన్ అయిపోయాను బీటెక్‌కి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. బట్ ఏది తీసుకున్నా ఇంట్రెస్ట్‌గా చేసేవాడిని. సో అక్కడి నుండి నాకు స్టార్ట్ అయ్యి నేను బీటెక్‌ని చాలా బాగా ఫినిష్ చేసుకొని ఐ వాజ్ ఎ సిల్వర్ మెడలిస్ట్ అండి అక్కడ. సో ఆ యూనివర్సిటీలో అలా ఆల్ రౌండ్‌గా అన్ని స్పోర్ట్స్ ఇలాంటివన్నీ అచీవ్ చేస్తూ ఆ క్యాంపస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. 5-10 ఎకర్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి మన మధ్యలోనే. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. సో అలా వచ్చిన నేను 2021లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్నాను. సో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకున్న తర్వాత మనకు ఎక్కువ అంతా ఉన్నది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అనే అనుకుంటారు అందరూ. లైక్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఒకటి ఉంది అని కూడా తెలియదు. లైక్ ఈవెన్ నేను అలాగే ఉండేవాడిని. అంటే మేబీ ఇందులోనే రాస్తారేమో, దానికి సపరేట్ ఉంటుందా అలా అనుకునేవాడిని. సాధారణంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటే ఫారెస్ట్ అనుకుంటారు. ఫారెన్ సర్వీస్ అది. అందరూ ఫారెన్ అన్నట్టుగా తీసుకుంటారు. ఇక్కడ ఆల్ ఇండియా సర్వీస్ అనేది ఫారెస్ట్ అండి. బట్ చాలా వరకు ఫారెన్ సర్వీస్ ఫేమస్ అని అనుకుంటారు. బట్ దీని గురించి అవగాహన తక్కువ ఉంది. సో యూజువల్గా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా దీనికి సపరేట్ మెయిన్స్ ఉండడం వల్ల ఆ ర్యాంకింగ్ కూడా తర్వాత రావడం వల్ల ఎవరు ఎక్కువ పట్టించుకోరు. అవును. సో అది మళ్ళీ తర్వాత వస్తుందిలే, ఈ ఆల్ ఇండియా ర్యాంకింగ్లో కలవట్లేదేమో ఇలా అని కొంచెం అవగాహన తక్కువ ఉంటుంది. బుక్స్ కానివ్వండి ఏవైనా చాలా తక్కువ ఉంటాయి. బట్ నేను ఫస్ట్ అందరిలాగానే గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇమీడియట్గా జాయిన్ అయ్యి అప్పుడు రాశాను. నాకు ఐఎఫ్ఎస్ అనేది సపరేట్గానే తెలీదు. నేను యూజువల్గానే అప్లై చేశాను, సివిల్ సర్వీసెస్ రాశాను. బట్ ఆ ఇయర్ మెయిన్స్ కూడా రాశాను, ప్రిలిమ్స్ క్లియర్ అయ్యి. బట్ అవ్వలేదండి, ఇది 2022లో ఇది. సో ఆ తర్వాత అంటే అప్పుడు ఆప్షన్ ఏం తీసుకున్నారు మీరు? మ్యాథమెటిక్స్ అండి. నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాను, బట్ మ్యాథమెటిక్స్కి చాలా క్లోజ్గా ఉండేవాడిని. సో ఆప్షనల్ ఏం తీసుకుందామని ఎవాల్యుయేట్ చేసినప్పుడు సో నాకు బెటర్ అనిపించింది మ్యాథ్స్ ఆప్షనల్. ఆ టైంలో కొంచెం గైడెన్స్ అలా ఉంటుంది అని చెప్పేసి నేను అది తీసుకున్నాను. సాధారణంగా అదే టైంలో కొంతమంది కుర్రాళ్ళందరూ ఢిల్లీ వెళ్తేనే సివిల్స్ వస్తుంది అక్కడ. మీరు ఢిల్లీ వెళ్ళారా, ఇక్కడ చదువుకున్నారా? లేదండి, మీరు ఇంకా ఢిల్లీ అని అంటారు కానీ నేను అశోక్ నగర్కే ఒక 2-3 సార్లు వెళ్ళానండి. అవునా? నేను కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్ అప్రోచ్ అనుకోవచ్చు. ఒక రోజు అశోక్ నగర్ వెళ్ళాను, అక్కడ ఇంకా చూసి ఆ వాతావరణం చూశాక నాతో అవ్వదేమో అని అనిపించి నేను ఇక్కడే మధురానగర్లో అమీర్పేట్ దగ్గర ఉంటుందండి, చాలా ప్రశాంతమైన ప్లేస్. సరౌండింగ్లో అన్ని పార్క్సే ఉంటాయి. మార్నింగ్ ఒక పార్క్, ఈవినింగ్ ఒక పార్క్, మధ్యాహ్నం ఒక పార్క్ కూడా వెళ్ళొచ్చు. అంత కామ్గా ఉంటుంది. నేను ఇక్కడే ఇండివిజువల్గా రూమ్ తీసుకొని, ఈ రోజుల్లో ఆన్లైన్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అవును. సో మనం ఎక్కడైనా నాలెడ్జ్ అనేది ఎక్కడైనా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ బుక్స్ పైన రిలే అయ్యాను నేను. సో బుక్స్ ఎందుకనంటే చదువుతున్నప్పుడే కొంచెం మైండ్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంటుంది. లైక్ క్లాసెస్ వింటూ ఉంటే అది మనం చూస్తున్నాము, లైక్ మనం దానిపైన కాన్సన్ట్రేట్ చేయకపోవచ్చు. సో అలా దీనిపైన ఇంట్రెస్ట్ ఉండేది. లైక్ నాకు రియల్ జర్నీ అనేది 2022 తర్వాతే స్టార్ట్ అయిందని అనుకుంటాను. సో అప్పుడు నాకు తెలిసింది లైక్ ఫారెస్ట్ సర్వీస్ అది సపరేట్గా ఉంటుంది, దానికి ఇంకొక ఆప్షనల్ అనేది తీసుకోవాలి. ఫారెస్ట్రీ అనేది ఒక ఆప్షనల్, మళ్ళీ ఇంకొకటి దానికి అడిషనల్గా ఇంకేదైనా ఆప్షన్ యాడ్ చేసుకోవాలి అని తెలిసింది. సో ఈ ప్యాటర్న్ ఇలా ఉంటుందండి. సో ప్రిలిమ్స్లో ఏమవుతుందంటే మనకు సాధారణంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్సే చాలా టఫ్ అంటారు, అన్ప్రిడిక్టబుల్ అని కూడా అంటారు. బట్ ఆ తర్వాత దానికి పైగా 10 మార్కులు తెచ్చుకోవాలండి ఫారెస్ట్ సర్వీస్కి మెయిన్స్ రాయగలగాలి అంటే. అది చాలా టఫ్ ఆ ఫేజ్లోనే. సో నేను ఫారెస్ట్ సర్వీస్ కూడా అప్లై చేశాను ఈ ఇయర్. సివిల్ సర్వీస్ రాస్తూనే ఫారెస్ట్ కూడా అప్లై చేసి 2023లో ఆ సంవత్సరం నేను సివిల్ సర్వీసెస్కు మళ్ళీ మెయిన్స్ రాశాను, బట్ అది అవ్వలేదు. ఫారెస్ట్ సర్వీసెస్కి వచ్చాను 2వ అటెంప్ట్లో. అప్పుడు అది దానిపైన చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. నేను కేవలం 2 నెలలే ఇచ్చాను ఆ సిలబస్ని ఫినిష్ చేయడానికి. నాకు మ్యాథమెటిక్స్ ఆప్షనల్ ఒకటి ఆల్రెడీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ అయింది. సో ఫారెస్ట్రీకి నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్నాను, ఢిల్లీ బేస్డ్ ఇన్స్టిట్యూట్ది. సో అక్కడ చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. లైక్ ఇది రోజు మనం చూస్తుందే కదా, ఇది ఇంత మంచిగా ఉంది కదా, దీంట్లో ఎందుకు చదవట్లేదు, ఎవరు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అనిపించి నేను అప్పుడు చాలా బాగా దానికి ఫోకస్ చేసి చదివాను.
సో ఆ ఇయర్ చాలా మంచి మార్క్స్ వచ్చాయి ఫారెస్ట్రీలో. ఈవెన్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. అప్పుడు ఇంటర్వ్యూలో కూడా సాధారణంగా మంచి మార్క్సే వచ్చాయి. అండ్ అక్కడ క్వెషన్స్ అడిగేది కొంచెం నాకు ఇంటర్వ్యూలో ఫారెస్ట్ సైడ్ క్వెషన్స్ అడగలేదు ఫస్ట్ ఇంటర్వ్యూలో. అది కొంచెం నెగిటివ్ అయిందని అనుకుంటాను. నేను చాలా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను, ఫారెస్ట్ అడగండి, నేను కొంచెం ఇంట్రెస్ట్తో ఉన్నాను కదా చెప్తాను అన్న విధంగా. బట్ అలా కొన్ని మార్క్స్ తక్కువ రావడం వల్ల నా సెకండ్ అటెంప్ట్ అనేది అవ్వలేదండి. సో అప్పుడు ఇంకా నేను కొంచెం లైక్ ఏంటి నేను ఏ జర్నీలో ఉన్నాను, లైక్ కొన్ని జాబ్స్ వదిలిపెట్టుకొని వచ్చాను ఈ జర్నీకి, లైక్ ఈజ్ ఇట్ వర్త్ టు గివ్, ఇంత టైం ఇవ్వచ్చా? సాధారణంగా 5, 6, 8 ఇయర్స్ కూర్చుంటారండి. లైక్ నేను ఎప్పుడు అలా ఆలోచించాను, నన్ను నేను చూసుకోలేదు ఎప్పుడు ఇన్ని ఇయర్స్ కూర్చోవాలా ఇలా అని. నేను ఇమ్మీడియట్గా నాకు ఆలోచన వచ్చింది, లైక్ ఏం చేసినా కానీ మనం స్ప్రింట్ చేద్దాం, మ్యారథాన్ వద్దు. మ్యారథాన్ గురించి ఆలోచిస్తే ఇంకొక ఇయర్ అనిపిస్తుంది కదా, లైక్ లెట్ స్ప్రింట్ అని అనిపించి ఈ ఇయర్ ఏమున్నాయి అని చూసుకొని సివిల్ సర్వీసెస్, ఫారెస్ట్ సర్వీసెస్, తెలంగాణ గ్రూప్ 1 కూడా ఉండేది అప్పుడు, 3 అప్లై చేశాను. ఇంకా ఈ 1 ఇయర్ మనకి టార్గెట్ 12 months, మళ్ళీ వచ్చే నెల ఈ టైం వచ్చేంత వరకు నేను ఎన్ని వీలైతే అన్ని చేతిలో పెట్టుకోవాలి అని. దెన్ సివిల్ సర్వీసెస్ అండ్ అన్ని ప్రిలిమ్స్ క్లియర్ అయిపోయినాయండి. లైక్ జూన్లోనే అన్ని ప్రిలిమ్స్ అయిపోయినాయి. సెప్టెంబర్లో సివిల్స్ మెయిన్స్, అక్టోబర్లో తెలంగాణ మెయిన్స్, నవంబర్లో ఫారెస్ట్ మెయిన్స్ అండి. లైక్ 70 days గ్యాప్లో నేను 22 ఎగ్జామ్ రాయాలి. అలా అని చెప్పేసి ఇంకా నేను మైండ్ మెంటల్గా మేడప్ చేసుకున్నా, ఎలా అయినా సరే ఇంత కష్టపడాలి, ఇది చేయాలి అని. లైక్ సివిల్స్ చాలా బాగా జరిగింది. అండ్ లాస్ట్ ఎగ్జామ్లో నా మ్యాథ్స్ ఉంటుందండి ఆప్షనల్, ఆ ఎగ్జామ్లో నాకు తెలిసిపోయింది మేబీ ఈసారి అవ్వకపోవచ్చు, ఒక్క పేపరే చాలా ఇబ్బంది పెట్టింది. సో నేను ఇమ్మీడియట్గా నాకు ఇంకా 50 days ఉంది. అప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు చాలామంది ఫారెస్ట్ సర్వీస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము ఒక 6-7 members ఉండేది ఇక్కడ నుండే హైదరాబాద్లోనే. వాళ్ళు ఒక 3 లాస్ట్ ఇయర్ అయిపోయారు, ఇంకా 4 ఈ ఇయర్ అయిపోయామండి. సో అదొక క్లోజ్డ్ గ్రూప్ అనుకోవచ్చు. సో వాళ్ళని అడిగినాను నేను ఏం చేద్దాము అని. వాళ్ళకి నా ఫారెస్ట్ ఇంట్రెస్ట్, నాలెడ్జ్ గురించి చాలా బాగా తెలుసు. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఫారెస్ట్ పైనే ఫోకస్ చేసేయి, ఫారెస్ట్లోనే నువ్వు ర్యాంక్ వస్తుంది, లైక్ 1 of the top మార్క్ వచ్చేస్తుంది నీకు, ఈ 50 days అక్కడే కూర్చోవని అన్నారు. సో నాకు అనిపించింది పర్లేదు, ఇది బాగానే ఉంది కదా, ఇక్కడ వెళ్దాంలే అని. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడూ ఉండేది, లైక్ తెలంగాణ గ్రూప్ 1 కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాకప్, మనం బ్యాకప్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకనంటే అండి, ఎంత చదివినా కూడా లిమిటెడ్ పీపుల్నే సెలెక్ట్ చేస్తారు కదా, ఇన్ని సీట్స్ ఉంటే అన్నే, నువ్వు 1 మార్క్తో పోయినా 5 మార్కులతో పోయినా ఇట్ విల్ బి గాన్. అందుకని ప్లాన్ బి చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను గ్రూప్ 1 రాశాను. ఆ టైంలో ఒక 25 days అలా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 రాసి నేను గ్రూప్ 1 ఫినిష్ చేసుకున్నాను. అందులో అది అయిపోయిన వెంటనే మళ్ళీ 20 days ఉండేది ఫారెస్ట్కి. బట్ నాకు చాలా నమ్మకం ఉండే నా పైన, ఫారెస్ట్ పైన ఇంత సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంది, నేను ట్రావెల్ చేస్తూ ఉండేవాడిని, అన్నీ చూస్తూ ఉండేవాడిని, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను లాస్ట్ ఇయర్, నేను చేసేస్తానులే అన్న నమ్మకంతో వెళ్ళి ఎగ్జామ్ రాశానండి. సో అక్కడికి ఆ స్ప్రింట్ క్లోజ్ అయిపోయింది అక్కడికి. దెన్ జనవరిలో యూజువల్గా మెయిన్స్ రిజల్ట్స్ వస్తాయి, ఆ తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండి. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి ముందే నా తెలంగాణ రిజల్ట్స్ వచ్చాయి, అందులో కూడా ర్యాంక్ వచ్చి డిఎస్పీ ఎక్స్పెక్టెడ్ ఉంది. సో అది కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసిందండి. దెన్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యాను. ఈ ఇయర్ అనుకున్నట్టుగానే నన్ను చాలా డెప్త్గా క్వశ్చన్స్ అడిగారు ఇంటర్వ్యూలో, ఫారెస్ట్ గురించి, ఎక్కడికి వెళ్ళావు, ఎలా ఏంటి అని. సో అది చాలా బాగా అనిపించింది, లైక్ ఇంటర్వ్యూ మంచిగా ఉందని. అంటే ఇప్పుడు ఐఎఫ్ఎస్లో కూడా మీరు ఆప్షన్ ఏం తీసుకున్నారు, మ్యాథ్స్ అండ్ ఫారెస్ట్రీ. అచ్చా, ఫారెస్ట్రీలో చాలా మంచి మార్క్స్ వచ్చాయండి, దానివల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇంటర్వ్యూ ఏమడిగారండి మీకు? ఇంటర్వ్యూలో వచ్చేసి లైక్ ఏషియన్ ఎలిఫెంట్కి ఆఫ్రికన్ ఎలిఫెంట్కి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. మీరేం చెప్పారు? ఆఫ్రికాలో వచ్చేసి ఫీమేల్ కూడా ఉంటుందని. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు వాళ్ళు కూడా, నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. శ్రీలంకలో కొన్ని మేల్స్ కూడా టస్క్ ఉండవు, ఎందుకు ఉండవు అని నన్ను అడిగి వాళ్ళే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకా అడిగారు. ఇంకా కోబ్రా, మన దగ్గర మీ తెలంగాణ కదా, మీది కోబ్రా దొరుకుతుందా, అక్కడ కింగ్ కోబ్రా ఉంటుందా అని అడిగారు. నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి కింగ్ కోబ్రా కూడా ఉంటుందేమో అని చెప్పాను. లేదు, ఉండదు అని చెప్పి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పారు. అది ఇలాగే వెట్లో ఉంటుంది, ఫారెస్ట్లో ఉంటుంది ఇట్లా అని చెప్పేసి. ట్రైబల్ పీపుల్ గురించి కూడా చాలా అడిగారు. మన దగ్గర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంబైన్లో కొన్ని ప్యాచెస్ ఉన్నప్పటికీ చాలా ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఉన్నాయి. సో ట్రైబల్ గురించి అడిగారు. ఎస్పెషల్లీ నేను ఆదిలాబాద్ నుండి వచ్చాను కాబట్టి, ఆ ఏరియా గోదావరికని కాబట్టి నన్ను కొంచెం డెప్త్గానే అడిగారు అక్కడ. అండ్ నా బ్యాక్గ్రౌండ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, నేను డ్రోన్ పైన వర్క్ చేశాను. సో అలాంటి వాటిపైన కొన్ని ఇలా ఎలా చేయొచ్చు అని అడిగారు. సో ఇలాంటి కొన్ని టాపిక్స్ పైన మంచి ఇంట్రెస్టింగ్గా జరిగిందండి. సో జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నట్టు కాకుండా వాళ్ళు చాలా స్కిల్డ్గా ఉన్నారు, వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే నన్ను క్వశ్చన్స్ అడుగుతుండేవాళ్ళు. ఇంటర్వ్యూ ఎంతసేపు అయిందండి? నాది లాస్ట్ టైం వచ్చేసి 47 minutes అయిందండి, 1 of the highest అనుకుంటారు. బట్ ఈసారి 20 minutes అయిపోయిందండి. సార్, మీరు ఫారెస్ట్ మీద బాగా రీసెర్చ్ చేసి మీరు ఉంటున్నారు కదా, పులి ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అంటే, ఒక పులికి మధ్యన చాలా డిఫరెంట్గా అనిపిస్తుంటాయి, ఎందుకు?
సో పులి అనేదండి ఇప్పుడు మనం ఒక ఏరియాని బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొన్ని ఏరియాస్‌లో పులి స్విమ్మింగ్ చాలా బాగా చేస్తుంటుంది. కొన్ని ఏరియాలో చేయలేకపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఒడిస్సా సైడ్ చూసుకుంటే అక్కడ బ్లాక్‌గా ఉంటది చాలా. మెలనిస్టిక్ కంటెంట్ అనేది చాలా ఎక్కువుంటుంది. సో ఇలా డిఫరెన్సెస్ ఉంటాయండి. అండ్ పులి పైన చాలా మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయి మన దగ్గర. ఎలా అంటే పులి అనగానే వచ్చి మనుషుల్ని చంపేస్తుంది అని. యూజువల్‌గా చంపదండి అది. అది మ్యానిటర్ అవ్వడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఓల్డ్ అన్న అయిపోయి ఉండాలి. అది ఒకసారి వాళ్ళ కబ్స్‌ని సెక్యూర్ చేసుకోవడానికి వేరే వాళ్ళ పైన అటాక్ చేసైనా ఉండాలి. ఓకే. సో అలా అటాక్ అనేవి చేస్తూ ఉంటాయి. అండ్ ఐడెంటిఫికేషన్‌కి వచ్చేసండి మనకు ఈ స్ట్రైప్స్‌తో ఐడెంటిఫై చేస్తాం. వాటి డిఫరెంట్ ఉంటాయి. మనం ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అది చాలా బాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెల్ ఎస్టాబ్లిష్డ్‌గా ఉంటుంది. సో నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని. అంటే ఇప్పటివరకు ఏది చేసుకున్నప్పటికి నేను మనిషికి థియరీలో ఎలాగైతే చదివాను. ఫింగర్ ప్రింట్ ఉంటుందో యాహ్! పులికి కూడా ఫింగర్ ప్రింట్ లాంటిది ఆ స్ట్రైప్స్. యాహ్! అన్ని పులులకి ఒకేలాగా ఉండవు. ఉండదు. మనకి ఏ విధంగా ఫింగర్ ప్రింటో అది దాన్ని చెప్తారు. సార్ ఎగ్జాక్ట్‌లీ. పులి హంటింగ్ చేసేటప్పుడు అది ముందు కాషన్ ఇస్తుంది ఇవ్వదా? సో పులి అనేది యూజువల్‌గా మనకు ఎప్పుడు ముందుకొచ్చి హంట్ చేసే టైప్ కాదండి. అది వెయిట్ చేస్తుంది దానికి వచ్చిన టైంకి. అండ్ ఈవెన్ డియర్స్ కూడా మనం చూస్తే పులి వీడియోస్ వాటికి హింట్ తెలుస్తుంది. ఇది నన్ను అటాక్ చేయబోతుంది అన్నది తెలుస్తూ ఉంటుంది. సో అవి అందుకే పరిగెడుతూ ఉంటాయి. మనం చాలా వీడియోస్‌లో చూసినప్పుడు కూడా ఫారెస్ట్‌లో మీరు పనిచేసిన టైంలో మీరు రాబోయే కాలం పనిచేసినప్పుడు మీకు ఫారెస్ట్ మీద సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఫారెస్ట్‌లో బీట్ ఆఫీసర్స్ వెనక్కి ఒక మనిషి బొమ్మ పెట్టుకొని వెళ్తారు ఎందుకు? సో ఇది ఇంట్రెస్టింగ్‌గా ఐడియా లేదా? ఉంది. ఇది తెలీదండి. ఎందుకంటే ఆ! పులి ఎప్పుడు కూడా మనిషి కళ్ళలో చూడదు. ఓకే. చూస్తే అది భయం దానికి. అవును. ఇక్కడ మనిషి వెనక ఫోటో పెట్టుకుంటే మనకు దాన్ని మనం ఎవరో చూస్తున్నారని భయపడి అదే తప్పుకుంటారు. అందుకు ఓహ్! ఫారెస్ట్ ఆఫీసర్లు, బీట్ ఆఫీసర్లు ఎక్కువగా బ్యాక్ సైడ్ మనిషి బొమ్మ ఉన్న ఒక కటౌట్ పెట్టుకొని వెళ్తుంటారు. తర్వాత పులి ముందు మనం ఏమైనా 4 కాళ్ళతో కనపడ్డాం అనుకో, బెండేమనుకోండి, హ్మ్. అది ఏమనుకుంటుందంటే అది జంతువు అనుకుని మనల్ని అటాక్ చేస్తుంది. అవును. అదే మీరు నడుస్తుంటే ఏం చేయదు. అవును. 4 కాళ్ళు ఉన్నామంటే దాని దృష్టిలో దానికి కావాల్సిన ఫుడ్ ఉందని ఫస్ట్ ఇక్కడ పట్టుకుంటారు. అందుకే పులి వస్తున్నప్పుడు సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే కింద పడుకోవద్దు, వెనక్కి ఏది పట్టుకొని లేదా దాని కళ్ళల్లో చూస్తూ వెనక నడవమంటారు ఒకటి. లేదంటే ఇలాంటి ఫోటో పెట్టుకున్నారనుకోండి హ్మ్. మనం నడవచ్చు. అప్పుడు పులి దాన్ని చూస్తున్నాం అనుకుని అదే ఎస్కేప్ అవుతుంది. ఇదే సార్ ఫారెస్ట్ అంటేనే ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి మనకు. అండ్ ఓకే. మీరు సెలెక్ట్ అయ్యారు. యెస్. 40th ర్యాంక్ వచ్చింది. అవును. మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటండి? చాలా హ్యాపీ అండి యాక్చువల్‌గా. పేరెంట్స్ అంటే అమ్మ అసలు మాట్లాడలేకపోతుంటుంది. ఏడుస్తూనే ఉండిపోయింది. నాన్న చాలా ఎంజాయ్ లైక్ కంప్లీట్‌గా ఆపోజిట్‌గా ఉన్నారు ఇద్దరు. సో నాన్నకేంటంటే లైక్ మా ఊర్లో ఆ సరౌండింగ్‌లో యూజువల్‌గా ఎక్కువ చూడమండి ఇలాంటివి ఒక ర్యాంక్ రావడం గానీ, మీ ఇంతగా. ఫ్యామిలీలో ఎవరు లేరా ఇలాగా? మా ఫ్యామిలీ కాదండి. మా ఊర్లోనే ఆ గోదావరి అనే సిటీలోనే ఉండదండి. కొంచెం కోల్ బెల్ట్ ఏరియా కదా! సో అక్కడ ఎక్కువ అదేనండి. ఉండదు. అక్కడ పని చేస్తారు. ఆ పిల్లలు కూడా అక్కడే పని చేస్తుంటారు. ఇలాగే జరుగుతా ఉంటది. అండ్ ఆ కొంచెం కాంపౌండ్ వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు మీ వాళ్ళందరూ. ఎగ్జాక్ట్లీ అండి. సో అక్కడ అయితే ఆ గ్రాడ్యుయేషన్ కాంపౌండ్ చేస్తేనే లేదంటే హ్యాపీ. నక్సల్స్ వైపు. నక్సల్ ఇప్పుడు తక్కువుందేమో ఇప్పుడు అండి. తక్కువ. ముందు ఉన్నప్పుడు ఉండేదేమో. సో ఇప్పుడు చాలా తక్కువుందిలెండి. ఓకే. అంటే మీకు ఈ దీంట్లో ఈ జర్నీలో మహేష్ బాబు గారు ఎలా ట్రైనింగ్ ఇచ్చారండి? సార్ నేను సార్‌తో ఎప్పుడు ఇంటరాక్ట్ అయ్యానంటే నేను చాలా లేట్‌గా అయ్యాను యాక్చువల్‌గా. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇదంతా ఐసోలేటెడ్‌గా ప్రిపేర్ అయితున్నాను కాబట్టి నాకెప్పుడు టచ్ లేకుంటుండే. ఇది నాకు మొన్న ఏప్రిల్‌లో సార్ పరిచయం అండి. ఆ తర్వాత అప్పుడు సార్ ఒకసారి పిలిచి మనకు ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌లో మనకు ఎలా ఏ యాంగిల్‌లో ఎలా అడుగుతున్నారు యూజువల్‌గా మనకు ఎక్కడి నుండి ఎలా తీసుకొస్తున్నారు ఇదని చేశాయి. ఇలా మనకు స్టార్ట్ చేశాడు. సో అది నాకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కిక్ స్టార్ట్ అయిందన్నమాట అక్కడి నుండి. నేను అలా చదువుతూ ఉండేది. ఒక గ్రూప్ ఉంటుందండి. అందులో ముందు క్లియర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళందరూ ఇంటరాక్ట్ అవుతా ఉంటారు. సో మనకు కాన్స్టెంట్ అప్డేట్స్ వస్తా ఉంటాయి. సో ఆ విధంగా మనకు అలా స్టార్ట్ అయిపోయిందండి అక్కడ. సో నాకు ఇంటర్వ్యూలో మంచి మార్క్స్ కూడా వచ్చాయి. సో ఇవ్వచ్చండి క్రెడిట్. అచ్చా. ఓకేనండి. మీరు 70 రోజుల్లో చాలా మంచి సబ్జెక్టులు రాశారు. అవును. ఒకటి సివిల్స్, ఒకటి గ్రూప్ 1, ఒకటి ఫారెస్ట్ సర్వీస్. ఎక్స్ ఈ 70 రోజుల్లో మీరు ఒక స్టూడెంట్‌గా ఉన్నారా? లేదా మీకు ఎంటర్‌టైన్‌మెంట్ ఎలాగొచ్చింది? కేవలం బుక్స్ మీద డిపెండ్ అయ్యారా? మీరు ఈ గోల్ రీచ్ అవ్వడానికి మీరు చేసుకున్న జర్నీ ఎలాగొచ్చింది? ఆ టిప్స్ నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పండి. సో టిప్స్ అంటే అండి మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నాకు ఆ 70 డేస్‌లో మెంటల్ తెలిసింది. హెల్త్‌తో పాటు డైట్ కూడా చెప్పండి. ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్‌తో తెలుసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అండి నేను తెలంగాణ మెయిన్స్ రాసాక అప్పటికి 45 డేస్ అలా అయింది ఎగ్జామ్స్‌లో కూర్చొని. నాకు సడెన్‌గా ఫీవర్ లైక్ ప్రాబ్లమ్ డైజెషన్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. నాకు అప్పుడు చాలా అర్థమైంది లైక్ ఫుడ్ గాని తీసుకోవడం ప్రాపర్‌గా. యూజువల్‌గా మనం చదువుతా ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ వస్తే నైట్ వరకు చదువుతా ఉంటాం. 12, 1 అవుతది. కొందరైతే ఇంకా 3, 4 ఉంటారు.
సో అలాంటప్పుడు ఏంటంటే నైట్ కొంచెం లైట్గా ఫుడ్ తీసుకుంటే బెటర్ అండి. ఎలా అంటే కొంచెం స్ప్రౌట్స్ లాంటివి కానీ లైక్ ఉంటే 2 రోటీలు అలా తినాలి. మనం హెవీగా తింటే మనకు అది ఇంపాక్ట్ చేస్తే డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల. అండ్ ఫుడ్ హెల్తీగా తీసుకోవాలండి చాలా. లైక్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని మార్నింగ్, రన్నింగ్ వెళ్ళేవాడిని. సో టైం అనేది ఆబ్వియస్గా మనకు మేనేజ్ అయిపోతుందండి. ఎక్కడో ఒక దగ్గర కట్ చేసుకోవాలి. అందరూ అంటూ ఉంటారు నాకు అవన్నీ చేయడానికి టైం ఎక్కడుంటుంది అని. బట్ ఉందండి, నేను చేశాను టైం. చాలా టైం ఉంటుంది. ఈవెన్ అవన్నీ చేశాక కూడా మనకు ఇంకా వేరే పనులు చేసుకోవడానికి ఉంటుంది. లైక్ సార్ మీరు జర్నీలో డే మార్నింగ్ టు నైట్ వరకు ఆ టైం మేనేజ్మెంట్ చెప్పండి. సో యూజువల్గా నేను మార్నింగ్ లేసేవాడిని అండి. సో 5:30 అలా లేసేవాడిని. దెన్ లేచి కాసేపు అలా వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్ ఏదైనా అలా ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసి దెన్ నేను ఫ్రెష్ అప్ అయిపోయి కూర్చునేవాడిని. 3 అవర్స్ కంప్లీట్లీ ఆఫ్ అండి. నేను మొబైల్స్ వాడను ఆ టైంలో, స్క్రీన్ చూడను, బుక్స్తో చదివేవాడిని 9 వరకు. అండ్ దెన్ స్లోలీ బ్రేక్ఫాస్ట్ చేసి నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టడీస్ చేసేటప్పుడు మొబైల్ యూజ్ చేయడం, టెస్ట్ రాయడం. యూజువల్గా అది ప్రొడక్టివిటీ తక్కువ ఉండే టైం. 10కి ఆ టైంకి లేజినెస్ వస్తుంది. సో నేను మంచిగా ఆ టైంలోనే టెస్టులు రాయడము, ఆ టైంలోనే కొంచెం స్క్రీన్ చూడడం ఇలాంటివి చేసేవాడిని. దెన్ మధ్యాహ్నం రాగానే లంచ్ చేసేసి పడుకునేవాడినండి. ఒక 2 అవర్స్ మంచి స్లీప్ వేసాను. సో నాకు డే డివైడ్ అయ్యేదండి. లైక్ పడుకొని లేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది కదా. సో మళ్ళీ ఈవినింగ్ ఒక 2-3 అవర్స్ చదివేవాడిని. సో డిపెండింగ్ ఆన్ ఎగ్జామ్. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటే 10-12 అవర్స్ కూడా వెళ్తుందండి. లైక్ నార్మల్ టైంలో 7-8 అవర్స్. సో న్యూస్ పేపర్ చదివేవాడిని. ఈవినింగ్ పెట్టుకునేవాడిని న్యూస్ పేపర్. దెన్ నైట్ వచ్చేసి ఇంకా ఏదైనా కరెంట్ అఫైర్స్ వీడియోస్ కానీ ఇలాంటివి ఫాలో అయ్యేవాడిని. ఇది కాకుండా మీకు ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది మరి? మనిషికి ఒక రిలాక్స్ కావాలి కదా. అవునండి, అవును. సో నేను డాక్యుమెంటరీస్ చూసేవాడిని. యూజువల్గా వైల్డ్ లైఫే కాకుండా నార్మల్గా డాక్యుమెంటరీస్ చూసేవాడిని. నేను ఇదే ఇంకా బ్యాడ్మింటన్ ఆడేవాడిని ఈవినింగ్ వెళ్ళి, మార్నింగ్ కొన్నిసార్లు. సో అది కొంచెం మనకు కంప్లీట్లీ డైవర్షన్ ఇస్తుంది. నేను ఒక్కడనే ఉంటున్నాను కాబట్టి ఒక్కడనే ఉండి చదువుకునేవాడిని. సో ఫ్రెండ్స్తో కాల్ మాట్లాడేవాడిని. అండ్ ఫ్రెండ్స్ అంటే ఈ యూపీఎస్సీకి రిలేటెడ్ కాని వాళ్ళు. సో వాళ్ళతో ఏంటంటే కంప్లీట్లీ మనకు డిఫరెంట్ టాక్ ఉంటుంది. ఊర్లో ఎలా ఉంది, సరౌండింగ్లో ఎలా జరుగుతుంది, ఇలా ఉండేది. కానీ సాధారణంగా అంటే మీలాగా ప్రిపరేషన్ ఉన్నది గ్రూప్ డిస్కషన్ ఎక్కువ ప్రాక్టీస్ ఉంటారు. మీరు ఇక్కడ ఇది కొంచెం నాది డిఫరెంట్ అని అనుకోండి. బట్ గ్రూప్ డిస్కషన్ ఇంపార్టెంట్ చాలా ఉంటుందండి. కానీ దానికి మనకు రైట్ పర్సన్ దొరకాలి సార్. ఎందుకని అంటున్నామంటే రైట్ పర్సన్ దొరకకపోతే మనం మళ్ళీ రాంగ్ డైరెక్షన్లో డిస్కస్ పొలిటికల్ డిబేట్స్కి వెళ్ళిపోతుంది. అది అబ్సల్యూట్లీ ఎగ్జామ్కి అయితే యూజ్ ఉండదు. మనం ఒక ఎగ్జామ్ చదువుతున్నాం అన్నప్పుడు వీ హ్యావ్ టు స్టిక్ టు ఇట్. అలా అనిపిస్తుంది. నాకు లాస్ట్ ఇయర్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చాలా మంచి ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. సో నాకు ఒక 7 మెంబర్స్ బ్యాచ్ ఉండేది. అందరం అటెంప్ట్ చేసాము. సో అందులో 4 మెంబర్స్ లాస్ట్ టైం క్లియర్ అయ్యారు, 3 ఈ టైం అయ్యారు. సో మా డిస్కషన్ ఎప్పుడూ కాన్స్టెంట్గా ఉంటుండే. అండ్ ఈవెన్ మా స్కోర్ కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి. లైక్ వీఆర్ వెరీ హ్యాపీ కంపారిటివ్లీ వేరే వాళ్ళకంటే. మా ఈ డిస్కషన్ చాలా హెల్ప్ చేశాయి. సార్ మీరు సివిల్స్, గ్రూప్ 1, ఫారెస్ట్ సర్వీస్ Yeah. ఈ 3 రాశారు. మూడింటికి రిలేటివిటీగా ఒకటి కామన్ సబ్జెక్ట్ ఉంటుంది. అవునండి. ఈ మూడింటిని డివైడ్ చేసుకుని చదివారా, లేదు టైం దొరికినప్పుడు 3 క్లబ్ చేసుకుని చదివారా? అంటే గ్రూప్ 1 రాశారు, గ్రూప్ 1 సబ్జెక్ట్ వస్తుంది, లేదు సివిల్స్, మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, ఫారెస్ట్ సర్వీస్, ఫారెస్ట్రీ, ఇవి క్లబ్, లేదంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ మీకు సివిల్స్, దాని తర్వాత గ్రూప్ 1 అలా చేసుకొచ్చారా? సో నేను టైమ్ లైన్నే ఫాలో అయ్యాను సార్. సో బేసికల్గా ఫస్ట్ సివిల్స్ ఉంది కాబట్టి జనరల్ స్టడీస్ చదివాను. దెన్ మ్యాథమెటిక్స్ ఆప్షనల్ ఫినిష్ చేసుకున్నాను. ఆఫ్టర్ సిఎస్సి మెయిన్స్ అప్పుడు తెలంగాణ ఉండింది. తెలంగాణ కొంచెం టైం ఇవ్వాలండి. లైక్ కొంచెం మన తెలంగాణ స్పెసిఫిక్ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటేనే ఆన్సర్ బాగా రాయగలుగుతాం. లేదంటే మనకు ఏదో పైన ఆన్సర్ రాసినట్టు కనిపిస్తూ ఉంటుంది ఎవాల్యుయేటర్కి. అలా అని చెప్పి చాలా రిగరస్గా తెలంగాణ పార్టే చదివాను ఆ టైంలో. ముందున్న నాలెడ్జ్కి బ్రషప్ చేస్తూ కొన్ని బుక్స్ కూడా చదివాను. కొన్ని బుక్స్ నేమ్స్ చూస్తూ ప్రిఫేసెస్ చదివాను. అది ఓన్లీ 15-20 డేస్ ఆ టైంలో గ్యాప్లో చేయగలిగింది. అప్పుడు తెలంగాణకు బెనిఫిట్ అయింది. అండ్ ఇమ్మీడియట్లీ తెలంగాణ ఎగ్జామ్ అయిపోగానే ఫారెస్ట్కి టర్న్ అయిపోయాను. మళ్ళీ 20 డేస్ మళ్ళీ ఫారెస్ట్రీ కంప్లీట్ రివిజన్. సో దెన్ ఎలాగో ముందున్న నాలెడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి యాడప్ అయిపోయి మెయిన్స్ రాయగలిగాను. సో ఇంత చదువుతున్నారు కదా, మధ్యలో మీ పేరెంట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నువ్వు అమెరికా వెళ్ళి చదువుకో, పెళ్లి చేసుకో, నీకు ఉద్యోగం సంపాదించు, పెళ్లి చేస్తావు, ఈ ప్రెజర్ ఇవ్వలేదా? సార్ నాకు లక్కీగా ఆ ప్రెషర్ ఇవ్వలేదు సార్. అండ్ ఇంకొకటి వాళ్ళ నుండి నాకు ఎప్పుడు నా మార్క్స్ అడిగేవారు కాదు, ఎందుకు అవ్వలేదని అడిగేవాళ్ళు కాదు. అడగకపోయి ఉంటే అంతే లైక్ మనకు అంత ఎంత ఫ్రీగా సాధారణంగా పేరెంట్స్ బాధ్యత తీర్చుకోవాలనుకుని ఒక అమెరికా పంపించాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేయాలి, బాధ్యత తీర్చుకోవాలనుకుంటారు కదా. అలాంటివి మా సైడ్ లేదు. డాడీకి కూడా చాలా ప్రెషర్ ఉండేదండి. అంటే మా కజిన్ బ్రదర్స్లో చాలా మంది సెటిల్డ్ అయ్యి అలా ఉండేవాళ్ళు. ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఎందుకు, ఇంకా అన్నయ్య ఎంఎస్ చదవడానికి వెళ్ళాడు, సో నేను ఇక్కడ, సో ఇద్దరం ఏమీ చేయట్లేదు. లిటరల్గా వాళ్ళ దృష్టిలో అయితే మేము ఏమీ చేయట్లేదని అనుకుంటారు వాళ్ళు. సో అందుకనే ఉండేది ప్రెషర్. బట్ ఆ ప్రెషర్ నాకు ఎప్పుడు తీసుకురాలేదు. అండ్ ఈవెన్ నేను నా ఎగ్జామ్ పోయినప్పుడు ఎప్పుడైనా కాల్ చేస్తే మా డాడీ అనేవాడు,
పోరాడరా పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అనేవాడు. సూపర్ ఇదా. సో అలా అంతలో అలా మాట్లాడేవాడు. సో అది బాగా అనిపించేది. కనెక్ట్ అయింది మీకు బాగా. సో అట్లనే నువ్వు చదువు, నువ్వు పోరాడు, నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళు అని అనేవాడు. సార్ ఇప్పుడు పర్సనల్ విషయం పక్కన పెట్టి ప్రొఫెషన్లోకి వద్దాం. ఎస్ 40th ర్యాంక్ వచ్చింది. ఎస్ మీకు ఫారెస్ట్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. అవును. మీరు సౌత్ ఇండియాలో అన్ని తిరిగారా, నార్త్ ఇండియా తిరిగారా ఫారెస్ట్ ఏరియా? నేను ట్రావెల్ కన్స్టెంట్స్ వల్ల సౌత్ ఇండియా మాత్రం కవర్ చేయగలిగానండి. సౌత్ ఇండియాలో అన్ని స్టేట్స్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 15 to 20 నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ వెళ్ళాను. సూపర్. మన స్టేట్లో అయితే అన్ని కవర్ చేసేసాను. మీకు మొత్తం తిరిగారు కదా, అందులో బాగా నచ్చింది ఏముంది? సార్ నాకు బాగా నచ్చిన ప్లేస్ అంటే పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. చాలా పిచ్చావరం బాగుంటుంది. ఎక్కడది? ఇది తమిళనాడు కోస్ట్లో, పాండిచ్చేరి నుండి ఆ కోస్ట్లో ఉంటుంది. మనము అసలు ఎక్స్పెక్ట్ చేయలేమండి ఆ బోట్ రైడ్లో ఇట్లా. అది కొన్ని మూవీస్లలో కూడా ఉంటుంది, కమల్ హాసన్ మూవీస్లో అలా నేను చూశాను. చాలా బాగుంటుందండి. లైక్ నేను లిటరల్గా అక్కడ అసలు అక్కడే ఉండిపోమంటారేమో, బాగుంటుందేమో అని అనిపించింది. ఇంకా ఒకటి వచ్చేసి మన కేరళలో ఎర్వికులం నేషనల్ పార్క్ అని ఉంటుందండి. అక్కడ మనకు అన్నముడి పీక్ అని అంటాము, వెస్టర్న్ ఘాట్స్లోనే అది హైయెస్ట్ పీక్. సో అక్కడ వెదర్ కానివ్వండి, ఆ పైన ఉండేది ఆ టీ ప్లాంటేషన్స్ ఒక సైడ్ ఉంటాయి, ఒక సైడ్ ఇట్లా ఓక్ ప్లాంటేషన్స్ ఉంటాయి. ఆ మధ్యలో అక్కడ ఒక యూనిక్ యానిమల్ ఉంటుందండి, నీలగిరి తార్ అని ఉంటుంది. సో మౌంటైన్ గోట్స్ అంటాం కదా, నార్త్లో చాలా ఫేమస్, బట్ సౌత్లో ఇది ఒక్క దగ్గరే ఉంటుంది. అది మౌంటైన్ ఇంత స్లోప్లో మనకు క్లైమ్ చేస్తుంటుంది. సో అది చాలా యునీక్ అనిపించింది. అది మన దగ్గరకు వచ్చి కూడా తిరుగుతూ ఉంటుంది, పట్టుకునేలాగే ఉంటుందండి. సో ఇది చాలా బాగుంటుందండి. ఇంకొకటి నిసర్గధామ అని కావేరీ ఒరిజిన్ అయ్యే ప్లేస్ అండి. అక్కడ బర్డ్ శాంక్చురీ ఉంటుంది, చాలా బాగుంటుందండి. లైక్ ఇవి నేను చూసిన వాటిల్లో అయితే ది బెస్ట్ అని అనుకోవచ్చు. బర్డ్ సెంచరీ మీ దగ్గర కూడా ఉంది కదా, కవ్వాల్ టైగర్ దగ్గర. కవాల్ టైగర్ దగ్గర కూడా బాగుంటుందండి. అది నేను ఇంకా డెప్త్గా వెళ్ళలేదు, నాకు టైం రాలేదు, బట్ నేను అక్కడే ఉండేవాడిని కాబట్టి యూజువల్గా వెళ్తూ వచ్చేవాడిని. కవ్వాల్ టైగర్ సెంచరీలో బర్డ్ సెంచరీ ఉంటుంది, బర్డ్స్ వాక్ ఉంటుంది. సూపర్. రీసెంట్ యాక్చువల్గా బర్డ్ కౌంట్ చేసినప్పుడు నాకు ఇన్విటేషన్ ఉండేదండి వెళ్ళడానికి. సో నరసింహారెడ్డి సార్ అని ఇక్కడ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉంటాడు సార్, ఆ సార్ సజెస్ట్ చేసి ఉండే వెళ్ళమని. బట్ ఆ టైంకే ఇంటర్వ్యూస్ దగ్గరకు వచ్చి నేను తెలంగాణ ఏమైనా వచ్చా మీకు? తెలంగాణలో మనం తక్కువ మాట్లాడుకునే ప్లేస్ అండి ఇది, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ అని. సూపర్ ప్లేస్ అండి. అసలు దానికి ఎందుకంత ఎవరు మాట్లాడుకున్నారు, లెఫ్ట్ సైడ్ లో అద్భుతంగా ఉంటుందండి. ఆ బొగతా ఫాల్స్ వర్షాకాలంలో వెళ్ళండి అసలు. ఇంకా మన మహారాష్ట్ర నేను వెళ్ళాను, అందరూ మహారాష్ట్ర అని అంటారు కదా, అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను. ఆ బొగతా ఫాల్స్ చాలా బాగుంటుందండి. ఆ టైంలో కిన్నెరసానిలో రివరైన్ ఐలాండ్స్ అంటాం. సో అది ఎంత బాగుంటుందండి అంటే బోట్లో వెళ్తున్నప్పుడు అసలు అది సీనిక్ గా అలాగే ఉండిపోతుంది మన మైండ్ లో కూడా. నాకు ఇప్పటికీ మాట్లాడుతుంటే కళ్ళల్లో కనిపించేలా ఉంటుంది. అక్కడ చాలా బాగుంటుందండి. అక్కడ మీరు లోపలికి వెళ్ళాక చూసారా, ఒక 40-50 జింకలు ఉంటాయి అలాగే సైడ్ కు ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత మీరు చెప్తున్న బోట్ క్లబ్ ఉంటుందండి. బోటింగ్ చేస్తే బాగుంటుంది. సూపర్ అండి అది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో, సో ఆంధ్రప్రదేశ్లో నేను పాపికొండలు విజిట్ చేశాను. పాపికొండలు చాలా బాగుంటుంది. శ్రీశైలం వెళ్ళాలండి, ఇంకా వెళ్ళలేదు. పాపికొండల్లో వచ్చేసి అక్కడ మనల్ని బోట్ రైడ్ తీసుకెళ్ళి ఒక దగ్గర ఆపుతారండి, సైలెంట్ టెంపుల్ అని అంటారు. అలా పైకి నడుస్తూ తీసుకెళ్తారు. మనం మ్యాంగో ట్రీ ఉంటుంది కానీ అది ఎంత పెద్ద ఉంటుందంటే ఒక 10 ఇంతలు పైకి ఉందేమో అనిపిస్తుంటుంది. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ లో. సార్ మీకు ఫారెస్ట్ మీద అభిమానంతో మీకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చింది అనుకోండి, వచ్చింది ఆల్రెడీ. అందులో మీకు ఎక్స్క్లూజివ్ గా యూనిక్ గా ఏది చేసుకుంటారు పోర్షన్ మీరు? అంటే ఫారెస్ట్ సాయిల్ ఇది డెవలప్మెంట్ తీసుకుంటారా, లేదా రిజర్వ్ ఫారెస్ట్ తీసుకుంటారా, లేదా వైల్డ్ యానిమల్స్ తీసుకుంటారా, బర్డ్ సెంచరీ తీసుకుంటారా, దేని మీద ఎక్కువగా రీసెర్చ్ చేస్తారు? సో ఫస్ట్ అయితే మనం కామన్గా వర్క్ చేయాల్సి ఉంటుందండి. లైక్ కొంచెం స్పెషలైజేషన్ తెచ్చుకోవాలి. సో ఫస్ట్ అయితే కామన్గా ఉంటుంది. నాకేంటంటే నాకున్న స్కిల్ సెట్కి ఎప్పుడైనా మనం ఒక వర్క్ చేస్తే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది, బట్ స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వాలి అనిపిస్తుంది. ప్రజెంట్లీ ఏంటంటే ఫారెస్ట్ ఎంత ఉంది, ఎలా పోతుంది, మనం ఎలా కరప్ట్ అవుతుంది, ఎలా మంచిగా అవుతుంది, ఇలాంటి వాటిలో మనకు నెంబర్స్తోనే ఎవరికైనా వాల్యూ ఉంటుంది. సో నేను మ్యాథ్స్ ఆప్షనల్తో వచ్చాను, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చేశాను. సో నాకు ఉన్న ఇంట్రెస్ట్ ఏంటంటే మనం దీన్ని వాల్యుయేషన్ చేయాలి. ఎంత ఎక్కువ పారామీటర్స్ తీసుకొని వాల్యుయేట్ చేయగలిగితే, ఇప్పుడు ఈవెన్ స్మాల్ మనకు వచ్చే అక్కడ హనీని కూడా మనం వాల్యుయేషన్లో తీసుకోవాలి. జస్ట్ చెట్లకు గ్రీనరీనే కాకుండా, అందులో ఉన్న వుడ్డే కాకుండా, సాయిల్ కాకుండా, ఇవన్నీ కాకుండా వీలైన ఎక్కువ పారామీటర్స్ తీసుకొని మోడలింగ్ చేయాలనేది అది నేను ఒకటి అనుకున్నానండి. ఒకటి ట్రైబల్ బిహేవియర్ని చదవాలని ఉందండి. ఎందుకనంటే మనం ఇక్కడ ఏదో కూర్చొని ఇక్కడ మనం మాట్లాడుతూ ఏదో పెద్దగా చేద్దాము అని అనుకుంటాము. మనం ఒకసారి ఫీల్డ్కి వెళ్ళి ఉంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు సింపుల్గా ఒక సొల్యూషన్ ఉంటుందండి వాళ్ళ దగ్గర.
వాళ్ళ సింపుల్గా చేసేస్తారు. వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ కూడా ఉంటుందండి. ఎవ్రీథింగ్ ఉంటుంది. అవును. లైక్ వై వీఆర్ నాట్ స్టడింగ్ దెమ్ అని అనిపిస్తుంది నాకు. సో వాళ్ళనే చదివితే అయిపోతుంది కదా, మీరు ఎక్కడో బుక్కులు తీసుకొని మీరు ఓన్గా చేసుకోవడం ఎందుకు? సో ఏ ఫారెస్ట్కి తగ్గ ట్రైబ్స్ వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళ దగ్గర నుండి నాలెడ్జ్ తీసుకుంటే దానికి చాలా బెటర్ యూజ్, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ రెండు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా వెయిటింగ్ చేయాలని. అదొకటే కాకుండా ఇంకో సమస్య ఉందండి. ఇప్పుడు అంతా ఎంకరేజ్మెంట్ ఎక్కువ అవుతుంది, అవును ఫారెస్ట్ లేకుండా చేస్తున్నారు. అవును. వాటి మీద మీ పోరాటం ఏ విధంగా ఉండిపోతుంది? సో ఎంక్రోచ్మెంట్స్ అనేది ఏ విధంగానైనప్పటికీ అది కొంచెం మనము జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం. ఎందుకనంటే డెవలప్మెంట్ మన దగ్గర ఎస్పెషల్లీ ఇప్పుడు ఏ స్టేట్ వస్తుందో తెలియదు కాబట్టి మన దగ్గరైనా ఎక్కడైనా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఎంక్రోచ్ చేస్తూ ఉంటాం. బట్ అది ఎంతవరకు అవుతుందన్నది కూడా ఇంపార్టెంట్. సో ఎంక్రోచ్మెంట్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదండి. ఇంకొకటి ఇల్లీగల్ మైనింగ్ కూడా ఒక ఇష్యూ అవుతూ ఉంటుంది దీనికి ఎంక్రోచ్ చేసి కానీ ఇలాంటిది. సో అది 100% ఎంకరేజ్ చేసేదైతే ఉండదండి అసలు. అండ్ ఈవెన్ ఎంక్రోచ్డ్ అయిన ల్యాండ్స్ని కూడా రిక్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. అది డిపార్ట్మెంట్ మనకు ఆబ్వియస్గా ఇచ్చిన డ్యూటీ అండ్ అది మనం ఫుల్గా చేసేయాలండి అంతే. ఇంకా ఎన్విరాన్మెంట్ కోసం. సో ఎన్విరాన్మెంట్ పైన చాలా అందులో కేవలం గవర్నమెంటే చేయాలంటారా, పబ్లిక్ పార్టిసిపేషన్ ఉండాలంటారా? సరే, ఎప్పుడైనా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటే మాత్రం చాలా డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు మన దగ్గర హరితహారం ప్రోగ్రామ్ కూడా చూడండి. సో పిల్లలు ఇలాంటి వాళ్ళు వెళ్ళి పెట్టడం వల్లనే ఆ స్కూల్స్లో కానీ ఇప్పుడు కానీ ఇలా ఉన్నాయి. సో మనది, నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మన ఒక ప్రోగ్రామ్ గురించి బోర్డులో కూర్చున్న వాళ్ళు హరితహారం గురించి కూడా అడిగారు. సో అలా ఆ సైడ్లో మనం చూసుకుంటే మనం ఫారెస్ట్ని అంత మంచిగా మెయింటైన్ చేసుకుంటున్నాము అని అంటాం. ఈవెన్ మనం మాట్లాడుకున్నప్పుడు కూడా పచ్చిగా ఉంది అని అంటాం. లైక్ పచ్చిగా అంటే ఏంటంటే గ్రీన్ అంటే ఇప్పుడు మనం దాన్ని వెట్టుగాని కంబైన్గా చదువుతున్నాం, మన లాంగ్వేజ్లో కూడా అలాగే ఉంటుంది. సో అలాంటివి కొన్ని మనకు ఇన్బిల్ట్ ఉన్నాయి, పీపుల్ చేసేస్తారండి. మనం స్టార్ట్ చేయాలి కానీ పీపుల్ ఈజీగా చేసేస్తారు మన దగ్గర. ఇంకొక విషయం అండి, సాధారణంగా మనకు ట్రెడిషనల్గా వస్తున్న కొన్ని ఫారెస్ట్ ఉంటాయి. అవును. వాటి మీద డెవలప్మెంట్ చేస్తారా? మీరు ఆల్రెడీ టెక్నాలజీ తీసుకొచ్చారు కాబట్టి కంబైన్డ్గా తీసుకొచ్చిన కొన్ని ట్రీస్ని మీరు ఎక్కువగా ప్రమోషన్ అంటే జస్ట్ లైక్ కోనో కార్పస్ అటువంటి వాటిని చేస్తారా? లేదు మనకు ట్రెడిషనల్గా కొన్ని ఉన్నాయి, సీతాఫలాలు, రాగి చెట్లు కొన్ని ఉంటాయి, అవునవును, వాటిని ఎక్కువగా మీరు ఎంకరేజ్ చేస్తారు? అంటే రెండింటికి తేడాలు ఉంటాయి. వీటి మీద అయితే పక్షులు వాళ్తాయి, ఎన్విరాన్మెంట్ పెరుగుతుంది. అవునండి. దీంట్లో కాయలు ఉండదు, పండు ఉండదు, ఏముంది కదా, పక్షులు వాళ్ళు, కానీ ఆక్సిజన్ రెగ్యులర్గా ఇస్తుంది. అవునండి. మీరు ట్రెడిషనల్ ప్లాంటేషన్ ఇస్తారా, ఆర్టిఫిషియల్ దానికి ఇస్తారా? ఎక్కువ ఆర్టిఫిషియల్ అంటే అవునండి సార్, ట్రెడిషనల్ ఇంపార్టెంట్ సార్. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేనేదో నార్మల్గా చెప్తున్నది కాదు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే మనం అడవి అనగానే చెట్లు, అది అక్కడికే ఆగిపోతుందండి. చెట్లను ఎందుకు అంటున్నామంటే వస్తున్న కాలుష్యం వల్ల మనం చెట్లను పెంచుకుంటే అది దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అని ఒక రీజన్. అంటే ఇక్కడ మన సెల్ఫిష్నెస్ ఉందండి. సో బట్ ఫారెస్ట్ అనేది అలాగే ఉండాలండి. అక్కడ జంతువులు ఉండాలి, సాయిల్ని రిక్లెయిమ్ చేయాలి, దాని నుండి వాగులు నీళ్లు పారుతూనే ఉండాలి. సో ట్రెడిషనలీ మెయింటైన్ చేసినప్పుడే ఆ సాయిల్ కూడా అలాగే మెయింటైన్ అవుతుంది. బట్ ఒకటి ఏంటంటే అన్నట్టు అది మాట్లాడినప్పటికీ మనం కొన్ని ఆర్టిఫిషియల్ తప్పవండి. కానీ ఎక్కడ అంటే అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే ల్యాండ్ లేవో, అక్కడ ఫారెస్ట్ ముందు లేదో అక్కడ పెట్టడం తప్పు కాదండి. బట్ ఉన్న వాటిలలో తీసేసి మరి ఇది పెట్టడం అనేది మాత్రం అది అస్సలు ఎంకరేజింగ్ కాదు. అండ్ ట్రెడిషనల్ ప్లాంట్స్ ఎప్పుడూ మనకు ఏదో ఒక బెనిఫిట్ ఇస్తూ ఉంటాయి. సపోజ్ ఆ సరౌండింగ్లో ఉన్న విలేజెస్ దానిపైన డిపెండ్ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఫాడర్, ఫుడ్ ఇలాంటివి కావాల్సి ఉంటుంటాయి. సో అలాంటివి మనం కూడా మనం మైండ్లో పెట్టుకోవాలండి. ఎందుకనంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్తున్నప్పుడు నేనేదో ఫారెస్ట్నే కాపాడాలని కాదు, దానికి పైన ఉన్న వాళ్ళు కూడా మన బాధ్యతే అనుకొని మనం కాపాడుకోవాలి. ఎకో టూరిజం మీ ఒపీనియన్ ఏంటి? ఎకో టూరిజం వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు కనెక్ట్ విత్ ఎన్విరాన్మెంట్ అండి. ఎందుకనంటే మనం ఇక్కడ కూర్చొని విజువల్స్ చూసినప్పటికి కానీ, నెంబర్స్ చూసినప్పుడు కానీ ఎవరికి ఇంట్రెస్ట్ రాదు. ఎకో టూరిజం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మనం ఫారెస్ట్లో వెళ్ళినప్పుడే దేంతో అయినా అటాచ్మెంట్ పెంచుకోవాలి అంటే అక్కడే పెంచుకుంటాం. ఇప్పుడు ఈవెన్ నేను ముందు వెళ్ళినప్పటికీ నాకు తెలియదు, చాలా విషయాలు తెలియదు. నేను వెళ్ళినప్పుడు నేను దానికి అర్థమైంది. బట్ ఒకటి సేమ్ టైం మనం అలా అన్నామని చెప్పేసి ప్రతి మందిని అందరినీ అలా అన్సస్టైనబుల్గా చేయకూడదు. సో మనం ఇంట్రెస్ట్ పెంచేలానే ఉండాలి, కొంచెం ప్లానెడ్గా చేయాలి. అండ్ ఆ బఫర్ ఏరియాస్లో, మెయిన్ ఏరియాస్లో యానిమల్స్ని డిస్టర్బ్ అవ్వనివ్వద్దు. సో ఏ పనైనా మంచి కోసం చేసినప్పుడు మనం చేయొచ్చు అనిపిస్తుందండి. ఈవెన్ దో కొంచెం బఫర్ ఏరియాస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ మనం అది చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కడ నుండో ఫండ్స్ రావడం కానీ దీనికి హెల్ప్ అవ్వడం అవుతుంది అని అన్నప్పుడు ఇట్స్ బెటర్ వీ డూ ఇట్ అని అనిపిస్తుంది. ఓకే, ప్రతి ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ తర్వాత తనకున్న పరిధిలో ఫారెస్ట్లో ఒక పులి ఉండాలని కోరుకుంటారు. ఎందుకు సార్? అది ఐకానిక్గా అనుకోవచ్చు నేను. ఎందుకంటే చాలామందికి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఒక ఆఫీసర్స్తో మాట్లాడినప్పుడు అన్నారు, నేను 10 years నుండి వర్క్ చేశాను, ఇంతవరకు వైల్డ్లో టైగర్ని స్పాట్ చేయలేదు అని అన్నారు.
సో అదొక ఫ్యాంటసీ సార్, అంటే లైక్ పర్సనల్ ఫ్యాంటసీ అని అనుకుంటాము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో అది మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇట్స్ ఏ కీ స్టోన్ స్పీసీస్ అంటాం. సో ఆ ఎంటైర్ ఎకోసిస్టమ్ని మెయింటైన్ చేయగలిగినది మెయిన్ యానిమల్ అది. అండ్ ఈ మధ్యలో ప్రే ఉంటాయి కదండి, లైక్ డియర్స్ కానీ ఇలాంటివి, అవి ఎక్కువ పాపులేషన్ అయినా కూడా ఇబ్బందే. సో ఆ ఫుడ్ చైన్ని మెయింటైన్ చేయడానికి ఆ టాప్ ప్రిడేటర్స్ ఇంపార్టెంట్. కరెక్ట్. అందుకనే ఫారెస్ట్లో టైగర్ ఉండాలి అని అంటారు. బట్ మనం దాన్ని ఇలా కూడా చూడొచ్చు. సో టైగర్ అనేది ఫారెస్ట్ సిస్టమ్ డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా టైగర్ ఉండాల్సి. అంతే అండి అది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి బ్రదర్, మీ గోల్ ఏంటండి? మనం అనుకుని సాధించారు, అవును కానీ ఇంకా ఏదో ఉంటుంది మీకు, దాన్ని నాకు ఒక సెక్టార్ ఇస్తే దాన్ని డెవలప్ చేయాలి, ఎగ్జాక్ట్. యూనిక్గా ఉండాలి. ఆ యూనిక్గా ఉండాలంటే రొటీన్గా అడవిని రిజర్వ్ ఫారెస్ట్ని కాపాడడం ఇవి కాకుండా ఇన్నోవేషన్ ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? సార్ ఇన్నోవేషన్ వచ్చేసి ఫారెస్ట్ దాంట్లో నాకు చాలా ఎక్కువ సర్వీస్ వచ్చే ఉంటుందండి. నేను ఇప్పుడు 25లో ఇలా అయిపోయానంటే నాకు ఎక్కువ సర్వీస్ ఉంటుంది. సో నేను దాన్ని బెస్ట్ యూటిలైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మిక్స్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ చేయాలి, దెన్ టాప్ ది ల్యాడర్ వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ సెటప్ని మనం మేనేజ్ చేసుకునేలా ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం నాకు రీసెర్చ్ చేయాలని ఉందండి. ఏ ఆస్పెక్ట్ అనేది ఐ విల్ బి డిసైడింగ్ వన్స్ ఎంటర్ ఇన్ టు ద ఫారెస్ట్. సో నాకు ఎలా ఉంటుందంటే అందరూ నెగ్లెక్ట్ చేసిన ఆస్పెక్ట్ని తీసుకోవాలి అని అనుకుంటున్నాను. సూపర్. సో అక్కడే మనకు కొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంటుంది కదా. అండ్ నేను కాన్స్టెంట్గా రన్నింగ్లో ఉంటానండి. సో ఇప్పుడు కూడా నేను క్లియర్ అయిపోయాను, నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. నాకు 3 months గ్యాప్ ఉంది. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ రైటింగ్ ఎ బుక్. సో ఫారెస్ట్రీ ఆస్పెక్ట్స్ పైన నా ఎక్స్పీరియన్సెస్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో నేను ఎప్పుడు కొంచెం లిమిటెడ్ లెవెల్లోనే గోల్ పెట్టుకుంటానండి. లాంగ్ టర్మ్ అనేది ఐ విల్ సీ ఆఫ్టర్ దేర్. ఎందుకంటే చేంజ్ అవుతూ ఉంటాయి కదా మనకు. అక్కడికి వెళ్ళినాక నాకు ఇంకొక దానిపైన ఇంట్రెస్ట్ రావచ్చు. సో నేను ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ఇండియానే ఎక్స్ప్లోర్ చేశాను. సో అనదర్ హాఫ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి నేను అప్పుడు డిసైడ్ చేసుకుంటానండి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. సూపర్. సో ఎవరో వస్తారు ఏదో చేస్తారా అని ఎదురు చూడకుండా ఆ కుర్రాడు తన కాళ్ళ మీద కష్టపడి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్లో 40th ర్యాంక్ సాధించాడు. ఇది గ్రేట్. సాధారణంగా ప్రతి ఒక్క కుర్రాడు నా గవర్నమెంట్ నాకేమి ఇచ్చింది, దేశం నాకేమి ఇచ్చింది అని కాకుండా ఈ విధంగా ముందుకు వెళ్తే ఇంకా మన భారతదేశం వెనక్కి తిరిగి చూడడం అవసరం లేదంటూ అవినాష్ రెడ్డి ప్రూవ్ చేశారు. ఆయన కేవలం 70 రోజుల్లో మెయిన్ ఎగ్జామ్స్ రాసి తనకున్న గోల్ రీచ్ అయ్యారు. కానీ సివిల్స్ రాయాలని ఇంకా ఆలోచన ఉన్నా, ఇంకా దానికి స్కోప్ ఉన్నా, దానికి కాకుండా కేవలం ఫారెస్ట్ సర్వీస్ మీద స్టిక్ అయిపోయాడు. ఎందుకంటే అతనికి ప్రకృతి అంటే ప్రేమ. ఖచ్చితంగా ప్రకృతి ప్రేమించే వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి. ఇక్కడ మీకు ప్రకృతితో పాటు మీకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఇక్కడ దొరుకుతుంది అనే విషయాన్ని రుజువు చేశాడు ఈయన. ఇది అవినాష్ రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మంచి ఫారెస్ట్ ఆఫ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ నాకు నన్ను మాట్లాడడానికి ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఫారెస్ట్ గురించి నాకు చెప్పాలి అని చాలా ఉంటుంది కాబట్టి అది ఒక మంచి ప్లాట్ఫామ్కి వచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.